శ్రీశైలం వచ్చామండి. ఇది ఎంట్రన్స్ గేటు ఇవన్నీను. అదంతా నల్లమల్ల ఫారెస్ట్, శ్రీశైలం ఘాటి మొత్తం అంతాన ఎంట్రన్స్ వీరభద్రస్వామి అండ్ శ్రీశైలం అంతా మొత్తం అంతా ఘాటి అండి. టెంపుల్లో అయితే ఫోన్ అలౌ చేయలేదు, అందుకని ఫోన్లన్నీ కార్లో పెట్టేసుకున్నాము. అదంతా లాంగ్ డ్రైవ్, అంతా ఘాటి మొత్తం అంతా నల్లమల్ల ఫారెస్టు, నాగార్జున సాగర్ డ్యాము, తర్వాత పాతాళగంగ మేము అలా లాంగ్ అదంతా ఫారెస్ట్ అండి. చాలా హెవీ ఫారెస్ట్లో పెద్ద అడవి ఇది అంతాన. ఘాటి వెళుతున్న కొద్దీ అడవే తగులుతుంది. నెక్స్ట్ ఇది అక్కడ పాతాళగంగలో స్నానం చేసాం. మా వాళ్ళందరూ రోప్ మీద వెళ్ళారు. నాకు భయం వేసి నేను రోప్ ఎక్కలేదు. ఒక 800-1000 ఉంటాయి స్టెప్స్ దిగేసి ఎక్కి నేను మా అక్క ఇద్దరం కలిపి పాతాళగంగలో స్నానం చేసాము. నాకు తోడుగా మా అక్క వచ్చింది. వీళ్ళందరూ రోప్ మీద వెళ్ళారు, నేనైతే రోప్ మీద రానని చెప్పాను. పాతాళగంగలోని ఒక 800-1000 స్టెప్స్ ఉంటాయి. దిగేసి స్నానం చేసి మళ్ళీ స్టెప్స్ మీద వచ్చాం. వీళ్ళు రోప్ మీద వచ్చారు. శ్రీశైలం శ్రీ మల్లికార్జునేశ్వరి దర్శనం అయితే చాలా చాలా బాగా అయిందండి. భ్రమరాంబిక అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది. శ్రీశైలం, పాతాళగంగ, నాగార్జున సాగర్, శిఖరం ఇవన్నీ చాలా చాలా ఇవి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఈ శ్రీశైలంలోనే ఒక 20 కిలోమీటర్స్లో ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు ఉన్నారు. ఆవిడ మన స్టేట్లో ఇండియాలో కూడా ఎక్కడ ఆవిడకి సంబంధించి ఇంకో టెంపుల్ అయితే ఏమీ లేదు. అది ఒక్క టెంపుల్ ఓన్లీ శ్రీశైలంలో 20 కిలోమీటర్స్లో ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ ఉంది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అందు గురించే ఆవిడ దర్శనానికి వెళ్ళడం అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అక్కడ టికెట్స్ ఇస్తారట అండి. ఓన్లీ డే 100 టికెట్స్ ఇస్తారట. అది కూడా చాలా సెక్యూరిటీగా ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు చాలా సెక్యూరిటీగా ఇచ్చేసుకొని చాలా నల్మల ఫారెస్ట్లో చాలా లాంగ్లో 20 కిలోమీటర్స్ శ్రీశైలం దగ్గర ఆ అమ్మవారి టెంపుల్ ఉంది. కానీ మాకు వెళ్ళడానికి డే ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 1 day వెయిట్ చేయాలని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళలేదు. అక్కడైతే మాత్రం ఈసారి శ్రీశైలం ఎవరు వెళ్ళినా సరే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం చాలా మహిమల గల తల్లి. ఆవిడికి నుదుటి మీద బొట్టు పెడితే మన నుదురు ఎలా మెత్తగుంటుందో అలా అంత సాఫ్ట్గా నుదురు మీద బొట్టు పెడితే అంత సాఫ్ట్గా ఉంటుందంట. సత్యమైన తల్లి, చాలా చాలా సత్యమైన తల్లి అంట. కానీ మాకు అక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇస్తారట. 100 టికెట్స్ ఇస్తారట. ఆ టికెట్లతో క్లోజ్ అంట, మళ్ళీ ఇవ్వరంట, మళ్ళీ నెక్స్ట్ డే అనంట. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోవడం వల్ల ఇంకెళ్ళడానికి అవ్వలేదు. మీరు ఎవరైనా కానీ శ్రీశైలం వెళ్తే ఎర్లీ మార్నింగ్ కానీ ఉండేటట్టయితే 3 o'clockకి అక్కడ టికెట్స్ ఇస్తారట. నల్లమల ఫారెస్ట్లో నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయం, ఇంకా చుట్టుపక్కల చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. కాకపోతే మేము మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం మాకు చాలా బాగా అయింది. భ్రమరాంబికాదేవి దర్శనం. గుడి గోపురం అయితే మేము ఫోన్స్ అలౌ చేయలేదు కాబట్టి పట్టుకెళ్ళలేదు. కార్స్లో ఉండిపోవడం వల్ల మేము తీయలేదు. పాతాళగంగ అయితే పాతాళగంగ తీసాము. నాగార్జున సాగర్ డ్యాము ఇవన్నీ కూడా చాలా మాకు తెలిసినంత వరకు మేము వీడియో తీసి పెట్టాము. శ్రీశైలం వెళ్తే మాత్రం ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్కి మాత్రం వెళ్ళండి. కొంచెం రిస్కే, అంటే 20 కిలోమీటర్స్ దూరంలో 2 kilometers ఎనీవన్ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వెహికల్ పెట్టేసి 2 kilometers నడాలట. లోపలికి అలౌ చేయరు. అక్కడ అమ్మవారు చాలా చుట్టుపక్కల అడవిలో మధ్యన ఉంటారట అమ్మవారు. చాలా మహిమగల తల్లి అని చెప్తున్నారు అందరూ. మాకైతే వెళ్ళడానికి కాలేదు. ఐ మిస్ యూ. కానీ అమ్మవారి నుదుటి మీద బొట్టు పెడితే సేమ్ మన నుదురు ఎంత మెత్తగా ఉంటుందో అంతే మెత్తగా ఉంటుందంట. చాలా స్వచ్ఛమైన తల్లట. ఆ ఇండియాలో ద బెస్ట్ వన్ టెంపుల్ ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ ఆ ఒక్క దగ్గరే ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. ఓకే, ఈ చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకుండా మాకు అందుబాటులో